రికార్డింగ్ నెంబర్ 118. భాగవతం చదువుకుంటూ ఉన్నాము. అతనిని హేళన చేయుచు ఇట్లు పలికెను, మీ లోకపాలకులు లోకమున పేరుపడినవారు కదా, వారందరిలో నీవు బలవంతుడవని సూర్యుడవని చెప్పుకొనుచున్నారు. నన్నెదిరించి పోరాడగలవా? పోరాడినచో నీ శౌర్యము సంగతి తేలిపోవును. నీ వైభవమును పేరు ప్రఖ్యాతులను మట్టు పెట్టెదను. యుద్ధమునకు సిద్ధపడుము అని పలుకగా విని వరుణుడు ఆలోచించి చూచెను. ఇది యుద్ధమునకు సమయము కాదని గ్రహించెను. ఓర్పుతో మంచి మాటలు ప్రయోగించి హిరణ్యాక్షుని రోషాగ్నిని చల్లార్పదలచి ఇట్లనెను, నేను యుద్ధమును మాని శాంతిని నమ్మి ఉన్నవాడను. నేనిప్పుడు యుద్ధము చేయుటకు అంగీకరింపను. అయినను నీ బాహుబలమునకెదురు లేదు. నిన్నెదిరించి నిలబడగలిగినవాడు విష్ణుమూర్తి ఒక్కడే. నీవు వైకుంఠపురమునకు పోయినచో అతడు కనిపించును. అతడనేక పర్యాయములు యుద్ధము చేసి శత్రువులను జయించెను. అతడింతవరకు ఎన్నడూ ఎవరి చేతిలో ఓడిపోలేదు. వీరులలో అతడు యుక్తిపరుడని లోకములన్నీయు స్తుతించును. నీవచ్చటకు పొమ్ము. అతడు నీ కోరిక తీరునట్లు సమస్తము సమకూర్చగలడు. అంతేకాని నిందల కోర్చి యుద్ధమునకు నిలువక పారిపోవు పందల వెంట పడుట నీకొక పౌరుషమా? అందరికినీ శరణ్యుడైన గోవిందుడున్నాడు. అతడు నీ పని కూడా పూర్తి చేయును. మూర్ఖుడా, చేతనైనచో పోయి వానిని ఎదిరింపుము. దేవతల శత్రువులను నిత్యము జయించుచుండుటయే అతని పని. అతడొక్కడే అందరిలోనూ పురుషుడు అనబడువాడు. అతడే ప్రతియుగమున పురుషోత్తముడై అవతరించి తన బాహుబలమున దుష్ట రాక్షసులను సంహరించుచు మునులచే స్తుతింపబడుచుండును. వానిని సమీపించి యుద్ధము చేయుము. ఆ పైన నీ యుద్ధము సంగతి దేవునికే ఎరుక. వానిని ఎదుర్కొన్నచో నీ బాహుబలము సొంపు మాయమై నీ దేహము కుక్కలకు ఆహారమగును. నీవచ్చటికి పోగలిగినచో నీ బలము సామర్థ్యము వెల్లడి అగును. అటుపైన ఏమగునో చెప్పనేలా అని వరుణుడు పలుకగా హిరణ్యాక్షునకు వెర్రి కోపము కలిగెను. అతడిట్లనెను, నాకు భయమన్నది లేదు. నీవు చెప్పిన రాక్షస సంహారుని నేనిప్పుడే ఎదిరింతును. అతడు దుష్టులను సంహరించునంటివే, దాని అంతు తేల్చెదను. ఇట్లు పలికి హిరణ్యాక్షుడు వైకుంఠమునకు ప్రయాణమై చెరచెర నడిచిపోవచుండెను. దారిలో నారదుడు కనిపించెను. ఓ రాక్షసరాజా, ఇంత త్వరగా ఎచ్చటికి పోవచుంటివి అని ప్రశ్నించెను. హిరణ్యాక్షుడిట్లనెను, విష్ణుమూర్తి ఉన్నాడటగా, అతడు లక్ష్మీపతి అట. వానిని సమీపించి వానితో యుద్ధము చేసి వానిని చంపి మా రాక్షస వంశములకు సంతోషము కలుగజేసేదను. ఇప్పుడు నేరుగా వైకుంఠమునకే పోవచున్నాను అన విని నారదుడు ఇట్లనెను, అతడు మహాబాహుబలము కలవాడు. అయినను అతడిప్పుడు వైకుంఠమున లేడే. నీవచ్చటికి పోయినచో కనిపించడు. ప్రస్తుతం అతడు గల తావును గూర్చి రహస్యము చెప్పెదను వినుము. అతడిప్పుడు పాతాళమున మారువేషముతో ఉన్నాడు. భూభారమును ఉద్ధరించుటకు పోయెను. నీవచ్చటికి పోయినచో వరాహము రూపముతో కనిపించును. నీవు పోయి అచ్చట వానిని గుర్తింపగలిగినచో అతడు తప్పక నీతో యుద్ధము చేయును. ఆ మాటలు విని హిరణ్యాక్షుడు అగ్నిహోత్రుని వలె మండిపడెను. విష్ణువునందరూ పొగడుచున్నారు. వానిని ఎదిరింపవలెనన్నచో ఎన్నటికీ కనుపింపడు. దానితో వాని ప్రతాపము హెచ్చయ్యను. గద యుద్ధమునకు సిద్ధముగా పట్టుకొని పైకెత్తి 3 లోకములు కంపించున్నట్లుగా రసాతలమునకు సూటిగా పరిగెత్తెను. ఎదుట చక్కని కోరలతో నొప్పుచున్న వరాహ రూపము దర్శనమిచ్చెను. భూమిని తన కోరలపై ధరించుటకై వరాహమూర్తి వంగి లేచుచుండెను. చక్కని నల్లు కలవల రంగులో ఉన్న అడవి పంది రూపము దర్శనమిచ్చెను. దేహమంతయు యజ్ఞస్వరూపము. అందుండి వివిధ యజ్ఞములు బిరుసైన వెంట్రుకల వలె నిక్కబొడుచుకుని ఉండెను. దూరము నుండి ఆ వరాహమూర్తి చక్కని నీలమేఘము వలె ఉండెను. అతని కన్నులు పద్మము రేఖల వలె ఉండెను. కోసలు తేరిన కన్నులతో రాక్షసుని వంక ఒక ప్రక్కగా చూచెను. చూచిన క్షణముననే వాని శరీర కాంతిని తనలోనికి హరించెను. ఇందొక అర్థవాదమైన ఇతిహాసము ఇమిడి ఉన్నది. రాక్షసుడు నాకెదురు లేదు అనుకొనుచుండెను.
వరాహమూర్తి నేనున్నాను అను వెలుగులోనికి రాక్షసుని వెలుగును ఆకర్షించెను. జీవుని యందును నేను అను ప్రజ్ఞ కలదు. ఇక దేవుడనగా నేను అను ప్రజ్ఞగా అందరిలో ఇమిడి ఉన్నాడు. జీవునిలోని ఈ ప్రజ్ఞ అహంకారము అందురు. దేవునిలోని ఈ అంతర్యామి ప్రజ్ఞను పరబ్రహ్మము అందురు. దేవుని దర్శించు వరకే జీవుని అహంకారము పనిచేయును. అటుపైన అది దేవునిలోనికి ఆకర్షింపబడును. ఈ రహస్యము హిరణ్యాక్షుని ఈ కథా ఘట్టమున విన్యాసము చేయబడినది. రసాతలమున ఆదివరాహమూర్తి ఎదురులేని వీరవిహారము చేయుచుండెను. వాని నివారింపగలవారు లేకుండిరి. తన మెడ కులపర్వతములకు రాచుకొని దాటిపోవునట్లుగా వరాహమూర్తి చాచుకొని పరువెత్తుచుండెను. బ్రహ్మాండ భాండము పగిలి చిల్లులు పడునట్లు కోరలతో విసరుచుండెను. 7 సముద్రములు బురదలగునట్లు గిట్టలతో మట్టగించుచుండెను. సూర్యచంద్రులు ఒక మూలకు పోవునట్లుగా కురుచైన వాలము తిప్పుచుండెను. గునగున పరిగెత్తుచు కుప్పించుచుండెను. లంఘించుచు గిట్టలతో త్రవ్వుచుండెను. రాక్షసుని చూచి మెల్లగా యుద్ధమునకు సిద్ధమగుచుండెను. ఆ దృశ్యము చూచి రాక్షసుని గుండెలు తల్లడిల్లెను. ఆ వరాహమూర్తి కన్నుల నుండి నిప్పులు రాలుచుండగా కోరల చివర భూదేవిని నిలిపి హిరణ్యాక్షుని వైపునకు పరుగెత్తుచుండెను. అడవిలో తిరుగు ఈ పంది ఇప్పుడు జలములలో తిరుగుట వింతగా ఉన్నది అని ఆశ్చర్యపడుచు భయము చెందిన హిరణ్యాక్షుడు వరాహమూర్తితో ఇట్లనెను. ఓరి మూర్ఖ, నీవెవరవు? అడవి పంది రూపముతో తిరుగుచున్నావు. బ్రహ్మ వలన నేను వరములను పొంది తిని, ఆ వరముల ప్రకారము ఈ లోకములన్నీయు నాకు అధీనములై వర్తించును. ఈ పాతాళము కూడా నాకు అధీనమే. నీవి భూమిని కొని ఎచ్చటకు పోచున్నావు. ఈ భూమి నాది, విడిచిపెట్టుము, లేనిచో నీ ప్రాణములు గైకొందును. నా మాట వినుము, నాతో పట్టుదల ఎందులకు? నీవెవరో మాయావి వలె ఉన్నావు. లేనిచో దొంగతనముగా భూమిని కొనిపోవుటకు ప్రయత్నింతువా? నా బాహుబలముతో నిన్నణచెదను గాని భూమిని కొనిపోనిత్తునా? నీవు విష్ణుమూర్తివి కాబోలు. యోగమాయపై ఆధారపడిన నీ పౌరుషమెంత, నీవెంత? నిన్నొక చోట స్థిరముగా పాతి నా మిత్రులకు భృత్యులకు సంతోషము కలిగింతును. నా గదాదండము దెబ్బకు చితికిపోయిన నిన్ను చూచి దేవతలందరూ మొదలు నరికిన వృక్షముల వలె నశింతురు. ఈ మాటలు విని వరాహమూర్తి తన కోరలపై భూదేవిని నిలిపి తేరిపార చూచెను. ఈ రాక్షసుని వలన బ్రహ్మ మొదలగు దేవతలకు ఎంత దురవస్థ కలిగినదో గమనించెను. హిరణ్యాక్షుని మాట లంకుశముల వలె తాకగా కోపించిన వరాహమూర్తి భూదేవితో నీటి నుండి వెలువడెను. భయపడిన ఆడ ఏనుగును వెంటబెట్టుకొని వచ్చుచున్న గజేంద్రుని వలె వరాహమూర్తి యొప్పారెను. వాడి అయిన కరుకైన తెల్లని కోరలతో సముద్రము నుండి వెలువడి యజ్ఞవరాహమూర్తి వచ్చుచుండగా హిరణ్యాక్షుడు వాని వెంట పడెను. ఏనుగు వెంట పడిన మొసలి వలె వరాహమూర్తిని వెన్నాడుచూ రాక్షసుడిట్లు నిందలు పలికెను. నీకు తిట్టిననూ పౌరుషము లేదు, సిగ్గు మొదలే లేదు. నీవు వంచకుడవు. యుద్ధము చేసి జయించేదనని తలచితివి. ఇప్పుడు పిరికి పందవలే పారిపోవచుంటివి. నీకు శౌర్యమున్నదా? నీకు పట్టుదల ఉన్నదా? ఇట్లు హిరణ్యాక్షుడు ఆక్షేపింపగా కోపించి వరాహమూర్తి సునాయాసముగా భూదేవిని జలములపై నిలిపెను. దేవతలందరూ సంతోషించిరి. అతనిపై పుష్పవృష్టి కురిపించిరి. దేవదుందువులు మ్రోగెను. గంధర్వులు గానము చేసిరి. అప్సరసలు నర్తనము చేసిరి. అప్పుడు వరాహరూపుడైన విష్ణుమూర్తి బంగారు కుండలములను, హారములను, కేయూరములను, కంకణములను, అంగుళీకములను ధరించి యుద్ధ సన్నద్ధుడయ్యను. వాని ఆభరణముల కాంతులు గగనమున నిండెను. రికార్డింగ్ నెంబర్ 118 అయిపోయింది.